హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో ఈరోజు 6కి అయితే లేచేసినాం. సో పిల్లలు కూడా లేపినాం. వాళ్ళైతే వెళ్ళి బ్రష్ అయితే వేస్తున్నారు. నేను పాపలు ఇవన్నీ అయితే తీసి ఊడ్చి ముక్కులు వేస్తా వాళ్ళు వెళ్ళేంత వరకు. మా చిన్నోడైతే నైట్ అంతా అస్సలు నిద్రనిపోలేడు. ఆ చెవు నొప్పి అనుకుంటా. మా అమ్మ ఉండి పొడి నూనె గరం పెట్టి చెవులో పోయి తగ్గుతుంది, తమ్ముడు కూడా అట్లే అవుతుండే అని అన్నది. సో అదన్నీ చేస్తాం. మెడిసిన్ చేస్తున్నాం కానీ తగ్గట్లేదు. హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చినాము, అయినా సరే తగ్గట్లేదు. కూడా నూనె వేసేసి ఒకప్పుడు మా పెద్దోడు కూడా అవుతుండే. వాడు బాగా చిన్నగా ఉన్నప్పుడు 2-3 years ఉన్నప్పుడు వాడికి ఇట్లే నూనె పోస్తున్న చెవులా. ఇట్లా పోయంగా వాడికి తగ్గింది. ఇప్పుడు వీడికి అట్లా అయ్యేసరికి నూనె వేయద్దు అది వేయద్దు అంటున్నారు కదా అని చెప్పేసి వీడియోస్లలో చూసి నేను బంద్ చేసిన. కానీ ఒకప్పుడు మా చిన్నోడు కూడా పెద్దోడు కూడా అట్లే అయితేనే నూనె పోస్తేనే తగ్గింది. సో ఇప్పుడు మా చిన్నోడు కూడా అట్లనే వేద్దాం అనుకుంటున్నా. ఖచ్చితంగా ఈరోజు నూనె ఎల్లిపాయలు గరం పెట్టి గోరెచ్చగా ఉన్నప్పుడు చెవులో వస్తే తగ్గుతుంది కదా నొప్పి. సో మెడిసిన్ తగ్గట్లేదు కాబట్టి ఇంకా అదే చేస్తే ఈరోజు. పాపం నైట్ అంతా నిద్రనే వెళ్ళాడు వాడు. చెవు నొప్పి అనుకుంటా. మళ్ళీ అవుతుందమ్మా. ఏం లేదు, కాటన్ కూడా పెట్టినారు. అయితే అంతా లేదు మనం చెప్పు. తెల్లగా అనిపిస్తుంది ఏడా లోపల జీవిలే. అది జీవిలే నువ్వు కదిలే. ఆ రోజు గడ్డలాగా తీసినప్పటి నుంచి పెయిన్ ఉంది. అందుకంటే ముందే వాడు పెయిన్ అన్నాడు. అందుకే నేను చూస్తే కొనాకు వచ్చిండే జీవులు ఇట్లా తీసి ఇట్లా వచ్చేటట్టు వచ్చిండే. ఏ హాస్పిటల్ లేదు, ఏ నూనె ట్రై చేయాలా. విన్ను నీకు చిన్నగా ఉన్నప్పుడు వాడు గుర్తుకుందో లేదో, వాడు నూనెనే పోస్తుంటేనే వాడు ఇప్పుడు చెవు నొప్పే అన్నాడు తెలుసా. మా అమ్మ కూడా మా తమ్ముడికి అట్లే అవుతుండేనంట. ఒకసారి నూనె గరం పెట్టు. ఏం కాదు, ఇప్పుడు హాస్పిటల్ మందులు వేస్తున్నాం, తగ్గుతుందా మళ్ళా? ఏమొద్దు చూస్తూనే అగో 20. ఫస్ట్ బయట ఊడ్చి ముగ్గులు వేస్తే వెళ్తారు కదా. మళ్ళీ కదా పోయినాక ఊడవలసి వస్తుంది. స్నానం అవసరం లేదు, కరాటికి వెళ్ళాలి. కరాటికి వెళ్ళి వచ్చినాక స్నానం. 5:30కి అలారం పెట్టిన, 6కి ఒకసారి పెట్టిన. 5:30 మోగింది, 6కి పెట్టిన సరే మోగలేదు. కానీ 6 కల్లా మేలుకి వచ్చేసింది. అందుకే ఒక 1/2 hour ముందే పెట్టుకుంటాను. ఈరోజు పేపర్ అంతా తిరిగేస్తారు. ఏమో అయిందిరా పేపర్లా అంటాడు విన్నుగాడు. తెలుగు వచ్చి కదా విను, కొంచెం చదవాలా. మీరు స్టార్ట్ చేయాల పేపర్. పాండి బ్యాగ్లు ఏమొద్దులే, బ్యాగ్లలో ఏముంటాయని బ్యాగులు తీసుకుపోతారు. వద్దు పాండి, ఏమొద్దు బ్యాగులు పాండి. వాటర్ నింపుకోలేరు, పేపర్ చదువుకుంటూ కూస్తున్నారు. ఇంకో ఈడ తాగుతారా నీళ్ళు మీరు? అయితే నింపుతారా అండి? మీరు చెప్పులైతే వేసుకోండి, నేను నింపిస్తా. మరి పేపర్ చదువుకుంటూ వస్తుంటారా, నీళ్ళు నింపుకుంటారా? బనానాలు తినలేరు, కొబ్బరి లడ్డు తినలేరు తినమంటే. ఇంకా ఇంట్లో ఊడవాలి. ఇంకా బయట ఒక్కటి ఊడ్చి ముగ్గులు వేసిన. పసుపు కుంకుమ పీరియడ్స్ ఉన్నప్పుడు ఒక 3 days దాకా పసుపు కుంకుమ వేయ. 3 days తర్వాత లేదా 5th day అన్న పసుపు కుంకుమ వేస్తాం. కానీ పసుపు కుంకుమ వేయకపోతే ఎట్లుంది చూడండి. పసుపు కుంకుమ వేస్తే ఎంత నిండు కొడుతుంది, వేయకపోతే ఎంత ఇదిగా పడుతుంది. నాకు నిద్ర కూడా మంచిగానే సరిపోయింది. ఎందుకంటే నైట్ 10:30లో పడుకున్నా. మంచిగా అదొక 6-7.5 hours 8 hours దాకా అయింది. మంచిగా 7.5 దాకా అయినా మంచిగా అయింది. నిద్ర మొబ్బనేది లేదు, టైంకి పడుకున్నా కదా. 7 hours స్లీప్ అయితే చాలా మంచిగా ఉంటుంది. సో నాకు స్లీప్ కూడా మంచిగా అయింది. అప్పుడే 12 అవుతుండే, 12:30 అవుతుండే.
నిన్న ఇట్లయితే కుదరదు, మళ్ళీ లేట్ లేచిన కరెక్ట్ మిస్ అయింది కదా 2 days నుంచి. అందుకే ఎడిటింగ్ పని అంత పని మా హస్బెండ్ వచ్చేలోపు వేసేసుకున్నా. మా హస్బెండ్ రాగానే కొంచెం తిన్నాం. మా హస్బెండ్ నిన్న అంత బయటనే తినేసి వచ్చానని చెప్పేసి తినలేడు నైట్. ఇక నేను ఒకదాన్ని తిన్నా, కొంచెం తిన్నాం. వెంటనే రూమ్ వేసుకున్నా. అప్పటి వీడియో ఎడిటింగ్ చేసుకున్నా కదా, ఇంకొన్ని క్లిప్స్ ఉంటే యాడ్ చేసేసిన పెట్టేసిన పడుకున్నా. లేకపోతే ఆ టైంకి ఎడిటింగ్ పెట్టుకొని అంత పెట్టుకొని పడుకునేవారికి లేట్ అయ్యేది. పొద్దున లేట్ లేచేవాళ్ళం. ఇప్పుడు నిద్ర మబ్బు లేదు, ఎందుకంటే తొందరగా పడుకున్నా కదా, ఒక 7 hours దాకా స్లీప్ అయింది మంచిగా. అంత కావాలంటే కూడా మధ్యాహ్నం ఎప్పుడన్నా పడుకుని ట్రై కూడా చేయొచ్చు. కానీ లేవడం అయితే తొందర లేవాలి. ఇంకొక ప్రాసెస్ అనుకున్నాం అనమాట మేము. ఇట్లయితే కుదరదు, ఇట్లా లేవాలి, ఇవి చేసుకోవాలి అవి చేసుకోవాలి అన్నట్టుగా నైట్ మాట్లాడుకున్నాము. సో ఇప్పుడు అందులో నాకు పీరియడ్స్ ఉన్నాయి కాబట్టి 5th day అయిపోతుంది. అప్పటి నుంచి అయితే స్టార్ట్ చేయాలనుకుంటున్నా. సో స్టార్ట్ చేసేది ఆ రోజు చెప్తా ఏమనుకుంటున్నాం అనేది. ఫస్ట్ నేను లేవాలా, నేను అనుకున్నట్టుగా లేచి, నాకు నిద్రనే చాలా మైనస్ పాయింట్. నేను తినకుండా ఉంటాను, కానీ నిద్ర ఒక 2 గంటలు ఎక్కువనే పోవడానికి ట్రై చేస్తా. ఒక 2 గంటలు తిండి లేకపోయినా లేట్ తిన్నా నిద్ర ఎక్కువ కావాలనిపిస్తుంది. అందుకని చెప్పేసి నేను చాలాసార్లు అనుకునేదాన్ని, నాకు నిద్రనే మైనస్, దీన్ని ఒక్కటి కంట్రోల్ చేసుకోవాలని చెప్పేసి. సో అదే అనుకున్నాం అనమాట. నిద్ర దీన్ని అంత మీద మనం ధ్యాస పెట్టకూడదు, మనం ధ్యాస అంతా వేరే దాని మీద పెట్టాలి, వేరే ప్రాసెస్ అంతా మనం మార్చుకోవాలి, ఇట్లా ఉండకూడదు అని చెప్పేసి మా హస్బెండ్ కంటే సరే అన్నాడు. యాక్చువల్లీ మా హస్బెండ్ కూడా ఒకప్పుడు 5 o'clock లేచి అన్నీ వేసుకుంటుంటే నేనే వరలేదని, నువ్వు డోర్ మూసుకొని ఏమని అంటే అప్పుడు లేచి పూజ అంతా వేసేసుకునేవాడు. అప్పుడే 5కి లేచి 6 కల్లా అభిషేకం అంతా వేసి దీపం వెలిగించి తను బయటకు కూడా వెళ్ళేసి వాకింగ్ కూడా వెళ్ళేసి వచ్చేవాడు. అప్పుడు పిల్లలు కరెక్ట్కి వెళ్ళకట్టే ముందు నేను ఉండేసి ఊరుకోరలేదని 5 గంటలకు లేపుతో డిస్టర్బెన్స్ చేస్తావు, సౌండ్ చేస్తావు అని చెప్పేసి. ఇప్పుడు నేను అప్పుడే లేవాలి, మనం వేరే ప్రాసెస్లో వెళ్ళాలి, ఇదంతా కాదని చెప్పేసి నేను అన్నా. సో అదేంటిది అదంతా కూడా నేను చేస్తా. నాకు పీరియడ్ 5th day అయిపోతాయి కదా, శుక్రవారంకి అయిపోతాయి. సో ఆ రోజు స్టార్ట్ చేయాలనుకుంటున్నాము. సో కొన్ని డేస్ కనుక నేను చేసి టైం టు టైం లేచి ఇప్పుడు టైం మెయింటెనెన్స్ చేసినాం అనుకుని మనం ఆటోమేటిక్గా లేస్తాం. నాకు 6-6:30 కల్లా లేచేది అలవాటు అయిపోయింది. ఒక 7-7:30 అయినా సరే నాకు నిద్ర రాదు, ఏదో దొలుతా కానీ మేలుకు వచ్చేస్తుంది, సౌండ్ వచ్చిన సౌండ్ రాకపోయినా. నిన్న కూడా 7 కల్లా మేలుకు వచ్చేసింది, అంతకంటే ముందు రాలేదు. కరాటికి వెళ్తారు కాబట్టి 6:30కే మేలుకు రావాలి, కానీ అంతకంటే ముందు రాలేదు. సో ఇది కూడా నేను అలవాటు చేసుకొని మెయిన్గా నైట్ 10లో పడుకోవడం మనకు అలవాటు చేసుకుంటే మార్నింగ్ 5కి లేవచ్చు, 6కి కూడా లేవచ్చు, 6కి లేవచ్చు, 5 కూడా లేవచ్చు అనమాట అనుకుంటే. సో మేము అదంతా అనుకుంటున్నాం కాబట్టి మంచిగా టైం టు టైం పడుకొని టైం టు టైం లేచి టైం వేస్ట్ చేయకుండా మేము అనుకున్న ప్రాసెస్లు కనుక వెళ్తే, సో మేము ఏమనుకున్నాం ఏ ప్రాసెస్లో వెళ్తున్నాం అనేది అది కూడా నేను వీడియో చేసి పెడతా. మెయిన్గా తొందరగా లేవాలి, మంచిగా వెళ్ళాలి. ఊరికే గంటలు ఎప్పుడు చూసిన నిద్ర మబ్బులో నిద్రపోయి కరాటీ క్లాసెస్ మిస్ చేసుకుంటా, ఎప్పుడో చేసుకుంటా ఇదంతా చేయబోతే అయితే లేదు. ఇదంతా కూడా ఇట్లంతా కూడా ఉండవద్దు. సో మాకు ఎంత ఏజ్ వచ్చినాక మాకు అర్థమైంది, మా హస్బెండ్కి చాలా ఉంది, 30లో ఉన్నాం అనమాట. నేను 30కి దగ్గరలో వస్తున్నాం, మా హస్బెండ్ కూడా దగ్గరలో ఉన్నాడు. సో ఈ ఏజ్కి వచ్చినాక అర్థమైంది, ఇప్పటికైనా మారదాం, టైం టు టైం లేచి మన ప్రాసెసింగ్ అంతా మార్చుకుందామని చెప్పిన. మా హస్బెండ్ అనుకుంటే లేస్తాడు, ఎందుకంటే అతను ఒకప్పుడు అట్లే టైంకి లేస్తుండే. ఇప్పుడు నేను పడుకోవడం వల్ల అతను కూడా బద్ధకం ఎక్కువ, అతను కూడా అట్లే పడుకున్నాడు. ఫస్ట్ నేను లేచి ఏం పనులు లేకపోతే ఇక మొగోళ్ళు లేచి ఏం చేస్తారు, కాబట్టి నేనే మారి టైం టు టైం లేద్దాం అనుకుంటున్నా. ఒకవేళ అంతా మహా అయితే నిద్ర వస్తే మధ్యాహ్నమైన వండుకున్నాం, కానీ ఇట్లయితే వెళ్దామని అయితే అంటున్నాను అనమాట. సో ఫస్ట్ నేను కొన్ని డేస్ చేసినాక ఏం చేస్తున్నాం అనేది అయితే అవి కూడా వీడియోస్లో అయితే తీసి పెడతా. సో మొత్తం షెడ్యూల్ అంతా మార్చుకోవాలి. ఇప్పుడైతే వాళ్ళు వచ్చే వరకు మొత్తం బయట అయితే చూసినా కదా. సో ఇంట్లో గట్ట పరపలు అనేది తీసి ఊడ్చేసి, ఇంకా నేను ఇట్లా పీరియడ్స్లో ఉన్నప్పుడు యోగా ఏం చేసుకోవడానికి అవ్వదు. బ్రష్ చేసి టిఫిన్ కూడా ఏం పెట్టలేను. దోశ పిండి 2-3 దోశలు వస్తాయి. మినపప్పు అయిపోయింది మెయిన్గా. సో మినపప్పు తెస్తే వాళ్ళ ఇడ్లీలు అంటున్నారు, ఇడ్లీ పిండి నానబెడతా. ఇంకా టిఫిన్ ఉంటే మేబీ ఉప్మా అన్న ఉగ్రాన్ని ఏదైనా చేస్తా. సో టిఫిన్ అయితే అయింది, ఉగ్రాన్ని చాయ్ కూడా పెట్టేసిన. యాక్చువల్లీ ఉగ్రాన్ని బొంగులు వేసి పైన పుట్నాల పొడి వేసి వదిలేసిన. గరం పెడతా, మళ్ళా గరం పెట్టి అప్పుడు మంచి తిప్పుతా. ఎందుకంటే గరం తింటూ బాగుంటుంది కదా. సో వీళ్ళు ఇచ్చిరనమాట ఇందాకే. పిల్లలు ఇద్దరు స్నానం చేసుకుంటున్నారు, మా హస్బెండ్ పూజ చేసుకుంటున్నారు. సో అతను స్నానం చేసుకుని పూజ చేసుకొని వచ్చి తినేంతలోపు చల్లగా అయిపోతుంది.
అందుకే జస్ట్ మునుగులేసి పైన పొడి ఒకటి వేసేసి లైట్గా కలిపి అట్లా వదిలేసిన. తినే ముందు మంచిగా కలిపి వేడి చేస్తే అప్పుడు తినొచ్చు మంచిగా. వేడి వేడి ఉంటే బాగుంటుంది ఉగ్రాని. ఉప్మా వేసా అంటే ఉప్మా వద్దు ఉగ్రాని చేయన్నారు. ఇలా యాక్చువల్గా ఒకరోజు ముందే అడిగారు అన్నమాట ఉగ్రాని. అసలు నెలకు ఒకసారి 2 సార్లు తినాలంటే వీళ్ళు వారానికి ఒకసారి 2 సార్లు తింటున్నారు. సో వీళ్ళు స్నానాలు చేసేసుకుని కరెక్ట్కి వెళ్ళేసి వచ్చి, సో నేను టిఫిన్ పెట్టి చాయ్ పెట్టి ఇప్పుడు కొద్దిసేపు కూర్చుంటే అతను స్నానం చేసుకొని పూజ చేసుకొని వచ్చేంత వరకు. పొద్దులేసి ఈ స్వీట్లే తింటారా రా? ఏంది అసలుకి ఇట్లా మీరు ఎట్లా వేసుకున్నారు చూడండి. మైసూర్ పాక్ అంట, బాదుషా అంట, ఇది అంట. కొబ్బరి లడ్డు తింటలేరు, బనానాలు తింటలేరు. కొబ్బరి లడ్డు హెల్తీది. నేనేం పనిలేక చేసినా మళ్ళీ ఎందుకు బంద్ చేస్తారు కొబ్బరి లడ్డు? కరెక్ట్కి వెళ్ళకట్టే ముందు తినేసి కొబ్బరి లడ్డు తినేసి బనానాలు తినేసి పోతుండ్రి. వచ్చినాక టిఫిన్ చేసి జ్యూస్ తాగుతుండ్రి. తినమంటే కూడా తిన్నాకొచ్చారు ఈరోజు. నీకు వేడి నూనె గరం పెడి తాగరా ఈరోజు ఖచ్చితంగా గరం పెట్టి పోస్తే. నెత్తి పచ్చిగుంది కదా, టవల్ తీసుకురా పోడా మంచం కారకేసిన. ఇవన్నీ పెట్టుకుంటారు తింటారు ఈ మధ్య పొద్దులేవు అని. కాటనా ఇది ఎక్కడ బాధరా నాయన చిన్నోడా? చెవులో చూస్తే ఏం కనబడతలే నానేమేమేమో ఉందంటుండు. నువ్వు మందులు వేసుకుంటున్నావు కదా, మందులు వేసుకుంటావు కూడా తగ్గుతలే కాబేట. మందులు వేసుకుంటున్నావు కదా నువ్వు, తగ్గుతలే మందులకు కూడా. వీడు నొప్పి వీడికి అయింది. వీడు అన్నీ చూడాలా, టీవీ చూడాలా, తినాలన్నట్టు ఉంటుండే కానీ పూటకు వచ్చి చివరి నొప్పి అంటున్నాడు. నూనె గరం పెట్టి ఖచ్చితంగా పోయాలి. టిఫిన్ చేసినాక మా అమ్మకి ఇంకోసారి ఫోన్ చేసి అందులో నూనె వెళ్ళిపోయాలి అనుకుంటా, ఇంకేమో వేస్తారు అడుగుతా. ఆ మందులు వేసినా కూడా వేస్ట్ ఉన్నారా. ఇదైతే ట్రై చేద్దాం, దీన్ని కూడా తగ్గకపోతే మళ్ళీ చెవునన్నా స్కానింగ్ చేయించి చూద్దాం ఏమైందని. అది వేసిన ఆ రోజు తగ్గిందా ఇదే అంటున్నా. ఈరోజు నూనె అదైతే ట్రై చేద్దాం, తగ్గకపోతే ఇంకా చెవు స్కానింగ్ చేపిద్దాం లోపల. మనం ఇంకెందుకు తీస్తావులే మళ్ళీ ఉండని. కాటన్ పెడతాను నాకు చెవులో, మళ్ళా రోజు కాటన్ పెడుతున్నా వాడికి చెవులో గాలి పోకుండా. తీయకు బెటా, తీసి వేస్ట్ వద్దంటున్నావు కదా నువ్వే. నేను నూనె గరం పెట్టి పోస్తా, ఒక 2 రోజులు చూద్దాం, తగ్గకపోతే ఇంకా చెవు స్కానింగ్ చేపిద్దాం సరేనా. బయట జేసీపీ వచ్చింది, మొత్తం క్లీన్ చేస్తురా ముందలంతా. అదేమంటారు వాటర్ అంతా వచ్చేసి ఇక్కడ వేరే ఈ మూల నుంచి మూల దాకా ఒకటిదే అంట ఫ్లాట్. అదే చెవులో వచ్చేది కానీ అది వాటర్ అనేది అక్కడ సైడ్ నుంచి అనేది ఇట్లా వచ్చి మొత్తం ఫుల్ నిండిపోయి పక్కన ఇల్లులు ఉన్నాయి కదా, దానికి బేస్మెంట్ అనేది దెబ్బతీస్తుంది అనమాట. వాళ్ళు ఎవరైనా కంప్లైంట్ ఇచ్చినట్టున్నారు. మొత్తం క్లీన్ చేయించి మట్టి అంత తీసి మొరంలాకి వేపియాలి అని మాట్లాడుతుంటే విన్నాను ఇందాక. నాకేం తెలియదు వాళ్ళు ఎవరో కూడా తెలియదు, కానీ క్లీన్ అయితే చేస్తుంది. ఆడ పిల్లలు స్కూల్ గల్లీలో చెత్త అవి ఎట్లా పెట్టారు, అవి పెట్టమని చెప్పే ఇంక వీళ్ళు ముందలంతా క్లీన్ చేపిస్తారంటే ఇంకా కష్టము చెత్త ఎన్నికి. అవి పెడితే బాగా. నేను యాక్చువల్గా చెత్తోడికే చెత్త వేస్తుండే స్టార్టింగ్లో, కాకపోతే అది పిల్లిలు అనేది మొత్తం పీకి పడేస్తున్నాయి. మొత్తం పొద్దున్న లేచి చూస్తే మొత్తం గల్లంతా చెత్త చేస్తున్నాయి. అప్పటి నుంచి ఇట్లా ఇక్కడ ముందు లిగ్గుతున్నా. సో ఇప్పుడు డస్ట్బిన్స్ అనేది రోడ్ల మీద ఈడొకటి అనేది మా పిల్లలు స్కూల్కి వెళ్ళే గల్లీలో ఎమ్మెల్యే అదే మినిస్టర్ ఉండే గల్లీలో మొత్తం పెట్టిరు అనమాట మొన్న చూసిన. సో ఇక్కడ కూడా అట్లా పెట్టిపిస్తే డైరెక్ట్ చెత్త పడేయకుండా సో అట్లా డస్ట్బిన్స్ పెడితే మంచిగా వెళ్ళొచ్చు. డైరెక్ట్ ఇట్లా ఊక పడేసే బదులు అది హైట్ కూడా ఉంటాయి. పందిలు కుక్కలు ఏవి పడేయక కూడా ఛాన్స్ ఉండలేదు. సో రీసెంట్గానే పెట్టిరు మా పిల్లల స్కూల్ గల్లీలో. ఇక్కడ కూడా మా హస్బెండ్ చెప్పిన, మా షాప్ వెనకాలనే కదా మున్సిపాలిటీ ఉంటుంది, సో వాళ్ళకి చెప్పమని చెప్పిన. పెడతా కనుక నాకు కూడా చెత్త పడేయడం అయితే పడేస్తా, కానీ నాకు కూడా ఇష్టం ఉండలేదు అట్లా ఇష్టం వచ్చినట్టుగా పడేసేది. కాకపోతే ఇది చెత్తలు అనేది దక్కరిస్తులు గల్లీ అంతా చేస్తే మిట్ల మీద కిడుచుకపోతే చెత్తని అట్లా చూసి ఈ మధ్య ముద్దలు ఇగ్గేస్తున్నా. ఆ ముద్దలు ఇగ్గినా కూడా కాలుస్తారనమాట.
నెలకు ఒకసారి మొత్తం చెత్త అంతా కుప్ప వేసి కాలుస్తారు. కానీ ఇంక ఇప్పుడు మొత్తం క్లీన్ చేపిస్తున్నారు కదా, అసలుకే వాడేయకూడదు. సో ఆ డస్ట్బిన్స్ వచ్చింటే బాగుంది, డస్ట్బిన్స్లో వేసి వెళ్ళేసేయచ్చు. చెవు నొప్పి ఎట్లుందిరా? నొప్పి అవుతుందా ఇప్పుడు? కొంచెం కూడా అవుతలే. చూసినావా, నూనె అంత పవర్ ఇస్తారు. నూనె పోసి మళ్ళా లడ్డుకి అట్లా చేస్తుంటారా? నీకే చేద్దామంటే నాన్న వద్దు, నూనెలు గిన్నెలు పోయకంటుండే. ఇప్పుడు ఏమి ఇంతగా నొప్పిలేస్తలే కదా, చూసినావా ఇంతగా నొప్పిలేస్తలే అంటాడు. లోపల పోతుంది. ఏడికి వాడు ఏడుస్తాడా? ఓవరాక్షన్ చేయకున్నాడు లోపలికి. ఎట్లా ఏం చూడు మొత్తం ఈ నుంచి ఆడదాకా ఒకరితో అంతేరు కదా కాదా? ఆడ మొత్తం వాటర్ పోతుంది, కంప్లైంట్ ఇచ్చినట్టున్నారు. సో మిరపకాయలు అయితే ఎండకు వేసుకున్నా. సో బాగా ఎండాలి. ఇట్లా ఒక 2-3 రోజులు వేస్తే బాగా ఎండుతాయి. బట్టల తాడు కూడా ఇంకా వేయలే, కుర్చీలకి సైకిళ్ళకి వేస్తాం. తెచ్చుకోవాలి. ఏదన్నా పోతే అది మళ్ళీ తెచ్చుకోవడానికి ఎన్నో రోజులు చేస్తాం మేమైతే. తెద్దాం అనుకుంటాం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వంట అయితే చేసుకోవాలి. ఏం చేయాలో ఏమో. నిన్న వంకాయలు ఉంటే వంకాయలు చేసిన, మొన్న పప్పు చేసిన, ఇంకా అవే ఉన్నాయి. మళ్ళీ పప్పు చేసి పొటాటోస్ ఉన్నాయి, పొటాటో ఫ్రై చేస్తా. నార్మల్ పొటాటో ఫ్రై చేసి పప్పు చేస్తా. టైం వచ్చేసి 3:08 దాటింది. మా వాళ్ళని అయితే తినబెట్టి పండబెట్టిన. 3 గంటలకు చిన్నోడు వండిండు, 3:30కి పెద్దోడు నిద్ర వస్తలేదని 3:30కి వీడు వండిండు. చూడండి, 3 అంటున్నా, 3 కాదు, టైం ఇప్పుడు 3:05 అయింది. 2 గంటలకి చిన్నోడు వండిండు, 2:30కి పెద్దోడు వండిండు. 3 అంటుంది. సో ఇప్పుడు ఇతను వచ్చిండు తిండి, ఇంకే అన్నీ తీసుకొచ్చి తినాలి. సో వంటలు వచ్చేసి ఇది వచ్చేసి నిన్నటిది వంకాయ పప్పే చేసిన, ఇంకేం ఆప్షన్ లేదుగా. అండ్ ఆలు ఫ్రై. ఇవి వచ్చేసి ఇడ్లీ రవ్వ, మినపప్పు. రోజుపడికి ఇడ్లీ చేయడానికే ఇవి నానబెట్టిన. ఇంకొకరు తీసుకుపోయి పెట్టుకొని తినాలి. చిన్నడా హాస్పిటల్లో వేసి రండి పోండి. ఏముంది ఇంతకు చూపించుకొని రండి మంచిగా. అయిపోయింది, నాన్న తయారైంది. నీకు కరెక్ట్గా నొప్పేడు ఉందో అక్కడ డాక్టర్లు చెప్పు. నువ్వు ఇంట్లో మొత్తం అంతా తమాషాలు చేస్తున్నావు. చెవులు వినబడినట్టు అవుతుంది రాను. నీకు ఫస్ట్ ప్రాబ్లం ఇప్పుడు కూడా వండుకున్నాడు కదా, ఊక దొల్లుతుంటా చెవు నొప్పికి. విండిగాడు ఇప్పుడు లేస్తే వాడు ఎప్పుడో లేసుకొస్తున్నాడు. నాకు తెలిసి గన్స్ ఎట్లా అయినాయి అనుకుంటున్నా. పట్టీలు వేస్తారు కదా చెంపలకి, అవి ఇట్లా వేస్తారు. సినిమాకి ఇంకా మస్తు టైం ఉంది కదా, 4:30 ఉంది, ఇంకా 1:30 ఉంది. 23కి వెళ్దాం అంటున్నారు, కానీ 23 థియేటర్లో తీసేసిరంట అని అంటున్నాడు ఇతన్ని. సో వాడికి హాస్పిటల్ చూపించుకొని వచ్చేటప్పుడు సినిమా ఉందో లేదో చూసేసి వస్తున్నాడు. ఒకవేళ లేకపోతే ఎన్ని స్వీట్లు ఒకవేళ లేకపోతే ఫ్రైడే రోజు మా తమ్ముడు కూడా రాఖీ కట్టించుకోవడానికి వాడే వస్తున్నాడు వీడికి. సో సండే మరొకరికి వెళ్ళి చూద్దామని అంటాడు. అయినా వేరే సినిమాలు కూడా ఏమున్నాయని ఇక్కడ ఈ సినిమా తీసేసేయని. ఇంకేం ఒకటి సూర్యది, ఇప్పుడు రవితేజది వచ్చింది. పాత థియేటర్ అయితే క్లోజ్ ఉందంట, అన్నీ ఇందులోనే వేస్తున్నారు. సో వేస్తే సూర్యదని వేసింటాడు, రవితేజని వేసింటాడు. మిగతావి ఏమున్నాయో నాకైతే తెలియదు, ఏం నడుస్తున్నాయో. ఇదైతే బాగా ఫేమస్గా నడుస్తున్నాయి కదా, తీసిరని అన్నారంట మా హస్బెండ్కి. ఇక్కడ 1 వీకే వేస్తారు ఏదైనా సినిమా. సండే టు సాటర్డే వరకు వస్తుంది, మళ్ళీ నెక్స్ట్ సండే వెళ్తే మళ్ళీ కొత్తది ఏదైనా వేసేసి ఉంటాడు. ఇది వచ్చి లాస్ట్ వీక్ వచ్చింది. మేము లాస్ట్ వీక్ వెళ్దాం అనుకున్నాం కానీ వెళ్ళలేదు కదా. సో ఈ వీక్ వెళ్దాం అనుకుంటున్నాము. సో ఇంకా 1:30 ఉంది. హాస్పిటల్కి వచ్చేలోపు పని చేసుకొని తొందర పడుకొని తొందర లేవాలంటే సినిమాకి వెళ్ళేసి వచ్చే వరకు 9 అవుతుంది. కాబట్టి ఇంత టైంలో ఎడిటింగ్ వర్క్ చేసుకుంటాం. మళ్ళీ వెళ్ళేసి వచ్చి తిని ఎడిటింగ్ అంటే మళ్ళీ 12 అయితే మళ్ళీ పొద్దున్న 11కి అవ్వదు. అందుకే ఎడిటింగ్ పని కూడా చేసుకుంటాం. కొంచెం నెత్తి బాగా మళ్ళీ నొస్తుంది. వచ్చేసరికి రబ్బర్ బ్యాండ్ అంతా లూజ్ చేసిన, గాలి పెడతాను. ఎండుమిర్చి కూడా వేసిన. ఎండ బాగుంటే అట్లే పెడతా, పొయ్యి ముందులో తీస్తా. 4:30 అవుతుంది. ఎండ పడుతుంది కదా బాగానే. ఆడేసింటి, మా పొద్దున ఆడుస్తుంది, సాయంత్రం ఏడుస్తుంది.
ఉండంలే, పోయేటప్పుడు తీస్తే రెడీ అయిపోయేటప్పుడు ఇంకా గంటన్నర టైం ఉంది. ఈ రాఖీలో ఇప్పుడు తెచ్చి పెట్టారా నాన్న? 3 ఉన్నాయి. మా హస్బెండ్స్ వాళ్ళకే పంపించినట్టున్నారు ఎవరు. వీళ్ళకి సొంత అక్క చెల్లెలు లేరు కానీ పంపేటోళ్ళు చాలా పంపుతారు. 3 కాదు 4 ఉన్నాయి అనుకుంటా. యాక్చువల్లీ 4 ఏమున్నాయి. వీళ్ళకే, మా హస్బెండ్కి, వాళ్ళ తమ్ముడికి, వాళ్ళ అన్నకి పంపించినట్టున్నారు. అంటే దాంతోపాటే ఇవి ఇట్లా పంపించారు. మా స్వీట్ ఇంకా అమ్మని అతనే తీసుకొచ్చింది. అతను కూడా తెచ్చిండు, అక్కడ పెట్టిండు. అందులో చిన్నోడు చెవి నొప్పి అనుకుంటున్న ముందు వచ్చినాకనే ఆ ధ్యాసలో పడిపోయిండు. అడగాలి వచ్చినాక. నేను ఇప్పుడు చూస్తున్నాను. నాన్నకి పంపించుంటారు. సొంతంగా లేరు కానీ అదే కజిన్స్ ఉంటారు కదా, అట్లా చాలా మంది ఉన్నారు అన్నమాట. వీళ్ళకి కూడా సొంతంగా పై ఉన్నాయా? ఎవరో పంపించారు అడుగుదాం లేదు. ఆయనకి వీళ్ళైతే 3 మళ్ళీ మీ ఇద్దరు కూడా పంపించారేమో. మీ ఇద్దరికి వాళ్ళ 3 మొత్తం 5 మందికి ఎవరు పంపించారో అనుకుందాం. 30 అయింది. ఫుల్ మంది పబ్లిక్ ఉన్నారండి థియేటర్లో. అందులో అయ్యప్ప స్వామిది కదా, ఈ ఊర్లో ఫుల్ అయ్యప్ప మల్లెలు వేస్తారు. సో ఫుల్ మంది పబ్లిక్ ఉన్నారు. 5:30 అయింది, వచ్చేసేయండి ఇప్పుడే వెళ్ళి సీట్లు అవన్నీ దొరకవని అంటున్నాడు. ఆ చిన్నోడికి వచ్చేసి జీవులు ఫుల్ నిండిందంట, మొత్తం క్లీన్ చేయించినంట. ఇప్పుడు ప్రాబ్లం ఏం లేదు, మంచిగా ఉంటుందని చెప్పిండారు. జీవులు ఎక్కువ నిండిందంట. కానీ ఇంకా 5:30 అయింది. నేను ఇంకా పిండి బట్టలు బాసలతో మళ్ళీ తయారు కావాలి. తిని అప్పుడే వచ్చేసి టికెట్లు దొరకడం కూడా కష్టమే ఉంది. ఎప్పుడెప్పుడు నేను ఇంతగానే చూడలే ఊళ్ళో. టికెట్లు దొరకడం కూడా కష్టమే, సీట్లు కష్టం. తొందరగా రా అంటున్నాడు. నువ్వు పోయి తయారుగా పోంతలోపు నేను వచ్చేస్తాను. అదే నువ్వు అంటున్నాడు నానా. ఫుల్ మంది పబ్లిక్ ఉన్నారంట. అంటే 2 వీక్స్ అయింది, అయినా సరే ఇంకా సినిమా నడుస్తుందంటే మా ఊర్లో చాలా వేస్తారు అయ్యప్ప మళ్ళీ. అంతా ఫ్యామిలీస్తో సహా వస్తారు. పోయి తయారుగా పో నాన్న, ఇప్పుడే దిగమంటుండు. ఇంకా 45 నిమిషాల ముందే. అవన్నీ పక్కకి వస్తుంది. ఆమె అదే నీ గుడి సీట్లు ఒకరోజు స్టాప్ సీమల్లో కూడా మీరు ఊడికెళ్ళి అప్పుడు చాలా మంది దెబ్బ ఊదం మరి. నా కిందనే ఉన్న జుట్టు ఎక్కడే వేసుకోండి పదా. పైకి రామంటారు వాళ్ళకి. పైకి రావాలన్నా పైకి రారంటనా? అరే అమ్మ పని అంత పైకి రండి నా 2 నిమిషాలు చెప్పు. పోనాడు ఇల్లు పోజరా మమ్మీ పెట్టేసుకుంటారు. పైకి రా నానా 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 పైకి వెళ్ళాలా? ఇప్పుడు నువ్వు సీట్ల కోసమేనా ఎంత ఫాస్ట్గా? 5:40 అవుతుంది. 6:15 స్టార్ట్ అవుతుంది. దబ్బా వచ్చిన ఒక సబ్బు పెట్టుకుని నీళ్ళు నాకేం ఎప్పుడు ఇట్లానే ఉంటారే మన థియేటర్లా. నువ్వు ఫస్టే చెప్పాలా, సీట్లు దొరకవు తొందరగా రెడీగా అని. ఇంకా 40 నిమిషాలు 2 గంటలు ఉండే సీట్లు దొరకపోతేనా. ఎల్లుందాక ఉంటుందా? వాడికి ఏం చెప్తారు చిన్నకి? అంతగానం తీసినా కదా ఆ రోజు. చిన్నడేమో చివరి ప్లేస్ ఉందా? ఫుల్ బాగానే ఉన్నారు కదా, బాగానే వచ్చారు. సీట్లు దొరకకపోతే ముందు కూర్చోాలి కదా. ఒకసారి సీట్లు చూసేసి వస్తా, లేకపోతే టికెట్స్ ఇక్కడ ఇస్తున్నారు. అప్పుడు డైరెక్ట్ తీసుకుంటుండే డైరెక్ట్ వెళ్ళిపో. ఫస్ట్ టైం కదా పైకి ఎక్కడ లేవా? ఇంత ముందు దొరికింది. మెడల్ని వస్తాయి కదా, సరిపోతుంది అనుకుంటా మన నైట్కి కదా. ఇంత పబ్లిక్ ఫస్ట్ టైం. నేను వచ్చినప్పటి నుంచి అయితే థియేటర్స్కి ఇంత పబ్లిక్ ఏ సినిమాకి చూడలే. కానీ మనకు సెట్ అయితే బాగానే కనబడి. మా అతను థియేటర్లకు రాగానే ఫస్ట్ ఫోన్ని ఫ్లైట్ మోడ్లో ఎక్కించి వాడేస్తాడు, ఫోన్లు రాకుండా. ఇంకా మూవీ స్టార్ట్ అవ్వడానికి కూడా 30 మినిట్స్ ఉంది టైం. 30 మినిట్స్. ఇంకా సినిమా స్టార్ట్ అవ్వడానికి 30 మినిట్స్ ఉంది. ముందుగా వచ్చి చూస్తున్నాం. ఇందులో కూడా కూర్చుంటారా? మెట్ల మీద కూర్చొని చూసిపోతారు లాస్ట్.
చూడొచ్చులే, ఫ్రీగా చూడొచ్చు, నెత్తిలు కనబడకుండా. ఇంకా వస్తూనే ఉన్నారు రా నాయనా. ఫస్ట్ టైం ఈ మూవీకి అయితే అసలు దోమలు అయితే మా రక్తాలు తాగి పెట్టేసినాయి. అసలు సీట్లు లేక చిన్న చిన్న చైర్స్ ఉండేవి, చూపించిన నేను మా ముందరనే ఉండే. ఆ చైర్లో కూడా కూర్చున్నారు. మరి అంత పబ్లిక్ ఫస్ట్ టైం అసలుకి. అంటే రాజాసాబ్కి కానీ, శంకర వరప్రసాద్ కానీ, ఓజీ కానీ, రజనీకాంత్ రజనీకాంత్ ఏదో సినిమా ఉంది చూడే, కూలీ ఆ సినిమాలు కూడా వచ్చింది. కానీ దీనికి టూ మచ్. దీని తర్వాత నేను ఇంత పబ్లిక్ని చూసిందంటే మన శంకర వరప్రసాద్ చూసిన. ఈ సినిమాకి అయితే ఫుల్ నిండిపోయారు. సినిమా అయితే సూపర్ ఉంది. యాక్చువల్లీ నేను కొన్ని క్లిప్స్ చూసిన, నాకు అప్పుడే మస్తు ఎమోషనల్ అయిపోయిండే. కాబట్టి ఈరోజు సినిమాలో చూసినప్పుడు అంత అనిపించలే. ఎందుకంటే నేను ఆల్రెడీ చాలాసార్లు ఆ క్లిప్స్ అని చాలా రిపీటెడ్గా చూసిన. ఆల్రెడీ తీసేసి పెడుతూనే ఉంటారు కదా సినిమా చూసిన వాళ్ళు క్లిప్స్. సో చాలా టీవీలో రావడానికి 2 months అవుతుంది. ఓటీటీలో ఏడిస్తాడు. అప్పుడు దాకా సినిమా బాగుంది, చాలా బాగుంది. చెప్పమ్మా. తర్మామ కనుక వస్తే తర్మామ చూస్తుంటే మళ్ళీ మనం సండే అయినా సాటర్డే అయినా వెళ్తాం. ఆయన లాస్ట్ వీక్ వేసి ఇడిచిరు కదనే. లాస్ట్ వీక్ ఇడిస్తేనే ఇంత పబ్లిక్. అంటే ఫస్ట్ డే ఎంతమంది ఉండింటారే. అంటే మన ఊర్లో అయ్యప్పమ్మలే ఎక్కువ చేస్తారు కదా. మన ఊర్లో పిచ్చ చేస్తారు అసలు. మా ఊర్లో ఫ్యాన్స్ ఫుల్ అయ్యప్పకి ఫ్యాన్స్ అనమాట. సాంగ్స్ అన్నీ చాలా బాగున్నాయి. మధ్యలో అదే ఫస్ట్ అయ్యప్ప సాంగ్ వస్తుంది కదా, వీడియో రికార్డ్ చేసిన అప్పుడే మనం వెళ్ళిన ప్రతి సినిమాకి ఒకసారైనా కరెంటు పోతుంది. కరెక్ట్ క్లిప్ తీద్దామన్నా కానీ కరెంటు పోయింది, మ్యూజిక్ కట్టేది. సో ఇంకా ఇప్పుడు వచ్చేసి ఎడిటింగ్ చేసుకొని తినేసి తొందరగా అనుకొని తొందరలో. అవును, వీడికి చెవు కంప్లీట్ క్లియర్. ఆయన నొప్పి లేదు ఇంత కూడా. ముట్టుకొని చూస్తారు ఇంత కూడా లేదు కదా. ఉందా లేదా డిక్కిలేనా? ఇప్పుడే మా తమ్ముడు రాఖీ కూడా తీసుకుంటున్నాడు. ఆ రాఖీది వాడు ఏది తీసుకోవాలా అని చెప్పేసి ఎండి రాఖీ ఉంటుంది అది అర్థ తీసుకోరా అంటే తీసుకుంటుండు. వాడే వస్తాడని చెప్పినా కదా. సో సెలెక్షన్ చేస్తున్నాడు. మేము కిందికి వచ్చి వాడు ఫోన్ చేసి. సో ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తా. ఇంకేం లేదు, తినేసి ఎడిటింగ్ కొంచెం ముందు ఆల్రెడీ వెళ్ళే ముందు కొంచెం చేసుకున్నా. అండ్ సినిమా కూడా 5:45కే స్టార్ట్ చేసారు. చాలామంది యాస్టిస్ టైంకి 6:15కి స్టార్ట్ చేస్తారు అనమాట. ఇక్కడ ఆ టైంకి వచ్చిన వాళ్ళు సగం సినిమా మిస్ అయినట్టు. 1/2 hour సినిమా. ఫుల్ ఫ్యామిలీస్ ఉన్నారని చెప్పేసి థియేటర్ నిండిపోగానే స్టార్ట్ చేశారు. మేము ఫస్ట్ నుంచి ఒక క్లిప్ కూడా మిస్ అవ్వకుండా చూసాం. సో సినిమా అయితే చాలా 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 బాగుంది. సో ఎంత ఇవాళ వీడియో.